Hi, hello. This is Anand, lecturer of English from Prodhutur. నా ఛానల్ పేరు లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోలో నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించినటువంటి అడ్జెక్టివ్ వర్బ్ను గురించి వివరించబోతూ ఉన్నాను. ఈ బేసిక్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటి వీడియోలో నేను నౌన్ ప్రొనౌన్ గురించి చక్కగా వివరించడం జరిగింది. మరి ఇందులో మనం అడ్జెక్టివ్ గురించి చక్కగా తెలుసుకుందాం. అసలు అడ్జెక్టివ్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి అని చెప్పుకుందాం. మొట్టమొదటిగా అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, తెలుగులో భాషా భాగాలు అంటారు. ఇంగ్లీష్లో దగ్గర దగ్గర 6 లక్షల పదాలు ఉన్నాయి. ఇన్ ఇంగ్లీష్ దెర్ ఆర్ నియర్లీ 6 lakh వర్డ్స్. ఆల్ ద వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అకార్డింగ్ టు ద వర్క్ డన్ బై దెమ్. అంటే అన్ని పదాలను కూడా మనము 8 భాగాలుగా విభజించడం జరిగింది. 8 భాగాలుగా విభజించడం జరిగింది. అవి చేసే పనిని బట్టి. నౌన్ అంటే ఒక పనే చేస్తుంది, పేర్లను తెలుపుతుంది. ఇట్ టెల్స్ us నేమ్స్ ఓన్లీ. ప్రొనౌన్ అంటే ఇట్ ఈస్ అ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. నౌన్కు బదులుగా ఉపయోగించేదని ప్రొనౌన్ అంటారు. ఒక్కొక్క పదం ఒక్కొక్క పని చేస్తుంది, వేరే పని చెయ్యదు. ఓకేనా? మన ఫ్యామిలీలో ఫాదర్ ఆన్ చేస్తాడు. ఇప్పుడు కాలంలో మదర్స్ కూడా ఆన్ చేస్తున్నారు అనుకోండి, తప్పది. మామూలుగా మదర్ కుక్ చేస్తుంది, పిల్లలు చదువుకుంటూ ఉంటారు. ఓకే, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నట్లు చేస్తూ ఉంటారు. మరి సమయాన్ని వృధా చేయకుండా అడ్జెక్టివ్ గురించి మనం చెప్పుకుందాం ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. మరి ఓకేనా? మరి సమయాన్ని వృధా చేయకుండా అడ్జెక్టివ్ గురించి చూద్దాం. అసలు అడ్జెక్టివ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్? వాట్ వర్క్ ఇట్ డస్ ఇన్ ఏ సెంటెన్స్? మీకు తెలుసా, వాక్యంలో ఒక్కొక్క పదం ఒక్కొక్క పని చేస్తుంది. నౌన్ టెల్స్ us నేమ్స్, పేర్లను తెలుపుతుంది. ప్రొనౌన్ అంటే ఇట్ ఈస్ అ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. నౌన్కు బదులు ఉపయోగించబడుతుంది. వాట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్? అడ్జెక్టివ్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇట్ ఈస్ అ వర్డ్, ఇది ఒక పదము, యూజ్డ్ టు యాడ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ నౌన్. ఓకే, అంటే ఒక నౌన్కు కానీ ప్రొనౌన్కు కానీ కొంత కలుపుతుంది. ఆర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇట్ ఈస్ అ వర్డ్ యూజ్డ్ టు యాడ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. Adjectives modify a noun or pronoun. Adjectives are of different types. అడ్జెక్టివ్ అంటే ఏంటయ్యా అంటే దాని యొక్క డ్యూటీ ఏంటయ్యారంటే ఒక నౌన్ ప్రొనౌన్ మోడిఫై చేస్తుంది. మోడిఫై చేయడం అంటే ఏంటంటే దాన్ని వివరిస్తూ ఉంటుంది. దాని యొక్క అర్థానికి ఏదో అదనపు సమాచారం జోడిస్తూ ఉంటుంది. ఒక నౌన్కు కానీ ప్రొనౌన్కి కానీ, ఒక నామవాచకానికి కానీ సర్వనామానికి కానీ ఇది అదనపు సమాచారం జోడిస్తూ ఉంటుంది. సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్, దానికి అదనపు సమాచారం జోడిస్తూ ఉంటుంది. రాజు ఈజ్ ఎ గుడ్ బాయ్ అంటే అక్కడ బాయ్ అనేది నౌన్ అనుకోండి. ఆ గుడ్ అనేది ఏం చేస్తుంది? ఆ బాయ్ని గురించి వివరిస్తుంది. గుడ్ అంటే మంచివాడు, గుడ్ బాయ్. బ్యాడ్ అంటే చెడ్డవాడు, బ్యాడ్ బాయ్. అంటే ఆ బాయ్ని వివరిస్తుంది, గుడ్ బ్యాడ్ అనేటువంటిది అనమాట. ఆ బాయ్ అనేటువంటి దానికి అదనపు సమాచారం జోడిస్తుంది. అలాగ జోడిస్తే దాన్ని ఏమంటారో చెప్పండి? అడ్జెక్టివ్ అంటారు. అడ్జెక్టివ్ అంటే నౌన్ ప్రొనౌన్ వివరిస్తూ ఉంటుంది, దాని యొక్క అర్థానికి అదనపు సమాచారం జోడిస్తూ ఉంటుంది, దాన్ని మోడిఫై చేస్తూ ఉంటుంది, దాని యొక్క విషయాన్ని గురించి చెబుతూ ఉంటుంది. ఓకే, దాని యొక్క రంగు, దాని యొక్క అది పెద్దదా చిన్నదా, ఎలాగా ఏంటయ్యానంటే మంచివాడా చెడ్డవాడా, అట్లా రకరకాలుగా ఒక నౌన్ ప్రొనౌన్ వివరిస్తూ ఉంటుంది. నౌన్ అంటే పేర్లను వివరిస్తూ ఉంటుంది. ప్రొనౌన్ అంటే పేర్లకు బదులు ఉపయోగించి ప్రొనౌన్ కూడా వివరిస్తూ ఉంటుంది. సరే, చూద్దాం ఎలాగ వివరిస్తుందో అది. ఓకేనా? అడ్జెక్టివ్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అంటే అబ్బో చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. మనకు తెలిసిన వాళ్ళకు కొద్దిగా మాత్రమే తెలుసు, కానీ నేను అన్ని రకాలు వివరించాను. చక్కగా అన్ని నేర్చుకోండి, భవిష్యత్తులో మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ప్రాపర్ అడ్జెక్టివ్స్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ ఆర్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్. థర్డ్ వన్ అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్. ఫోర్త్ వన్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. మనకు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, చెప్తాను నేను. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ కూడా ఉన్నాయి. ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ కూడా ఉన్నాయి. ఇండెఫినిట్ అడ్జెక్టివ్స్. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ కూడా ఉండేవి కదా.
పార్టిసిపుల్ అడ్జెటివ్స్, ఓకే, పొసెసివ్ అడ్జెటివ్స్, కాంపౌండ్ అడ్జెటివ్స్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ అడ్జెటివ్స్. సాధారణంగా మనకు స్కూళ్ళల్లో కాలేజీలలో ఒక 6, 7, 8, 9 చెప్తూ ఉంటారు. నేను 12 రకాల అడ్జెటివ్స్ను చక్కగా వివరించబోతూ ఉన్నాను. వాటి గురించి చక్కగా తెలుసుకోండి. బేసిక్గా అడ్జెటివ్ అంటే నౌన్ ప్రొనౌన్ వివరిస్తూ ఉంటుంది, దాన్ని మోడిఫై చేస్తూ ఉంటుంది, దానికి అదనపు సమాచారం, నౌన్ ప్రొనౌన్ అర్థానికి అదనపు సమాచారం జోడిస్తూ ఉంటుంది. అది అడ్జెటివ్ అంటే. అర్థమవుతుందా? ఓకేనా? ఓకే. నేను కొంచెం స్లోగా చెప్తాను, తెలుగు మీడియం విద్యార్థులకు కూడా అర్థం కావటానికి. పాపం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ కొంచెం కోఆపరేట్ చేయాలి. ఓకే, సమయాన్ని వృధా చేయకోకుండా వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, ప్రాపర్ అడ్జెటివ్. దీస్ ఆర్ ది అడ్జెటివ్స్ విచ్ కమ్ ఫ్రమ్ ప్రాపర్ నౌన్స్. అంటే పేర్ల నుంచి వచ్చేస్తాయి ఇవి. ప్రాపర్ నౌన్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఖచ్చితమైన పేర్లు అని చెప్పేసి. ఓకే, ఇండియన్ ఓషన్ అది ఖచ్చితమైన పేరు, ఆడి కార్ అది ఖచ్చితమైన పేరు, తర్వాత వచ్చేసి రాజు, సీత, హైదరాబాద్, ఇవన్నీ ఖచ్చితమైన పేర్లు. ఈ అడ్జెటివ్స్ ప్రాపర్ నౌన్స్ నుంచి వస్తాయి, అంటే ఖచ్చితమైన పేర్ల నుంచి. ఇప్పుడు అమెరికా అంటే ప్రాపర్ నౌన్, దాని నుంచి అమెరికన్ అని వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ నౌన్ను ఫస్ట్ అక్షరం క్యాపిటల్ పెట్టాలి. ప్రాపర్ అడ్జెక్టివ్ కూడా ఫస్ట్ అక్షరం క్యాపిటల్ వ్రాయాల్సింది. మీరు ఎక్కడైనా వ్రాయండి వాక్యములు, గుర్తుపెట్టుకోండి. అమెరికా నుంచి అమెరికన్, రష్యా నుంచి రష్యన్, ఇండియా నుంచి ఇండియన్, చైనా నుంచి చైనీస్, జపాన్ నుంచి జపనీస్, మెక్సికో నుంచి మెక్సికన్, ఇలాగా వచ్చేస్తుంది. ఓకే, ఇండియా నుంచి ఇండియన్ అని వస్తుంది అనమాట. అలాగా ఖచ్చితమైన పేర్లకు అలాగా మనం చేసేస్తాం. ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ షీఈ్ అన్ అమెరికన్ లేడీ, షీఈ్ అన్ అమెరికన్ లేడీ. ఇక్కడ ఏది ప్రాపర్ అడ్జెక్టివ్ చెప్పండి? అమెరికన్ అనేది ప్రాపర్ అడ్జెక్టివ్. ఏది ప్రాపర్ అడ్జెక్టివ్? అమెరికన్ అనేది ప్రాపర్ అడ్జెక్టివ్ అన్నమాట. ఎందుకని? లేడీ అనే నౌన్ను అది మోడిఫై చేస్తుంది, వివరిస్తుంది. మరి షీఈ్ ఏ లేడీ, షీఈ్ ఏ లేడీ హూస్ కంట్రీ, which country she belongs to, which country she belongs to, whose country, which country she belongs to, she belongs to America, she is an American lady. They are Chinese, వాళ్ళు చైనా వాళ్ళు, he is Japanese. అలాగా అవన్నీ కూడాను ప్రాపర్ అడ్జెక్టివ్స్. ఐ యామ్ అన్ ఇండియన్, అక్కడ ఏది అడ్జెక్టివ్ చెప్పండి? ప్రాపర్ అడ్జెక్టివ్. ఇండియన్ అనేది అడ్జెక్టివ్, ప్రాపర్ అడ్జెక్టివ్ అంటారు. ఓకే, షీ ఈజ్ అన్ ఇండియన్ అంటే ఏదండి అడ్జెక్టివ్? ఇండియన్ అనేది. మన ఎగ్జాంపుల్స్లో దండిగా చేద్దాంలేండి, ఓకేనా? సో ప్రాపర్ అడ్జెక్టివ్స్ అర్థమైపోయినాయి కదా. నెక్స్ట్ వన్, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ ఆర్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ అని కూడా అంటారు వీటిని. అంటే ఇవి గుణాలను తెలిపేటువంటి అడ్జెక్టివ్స్. అంటే ఈ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీని మనం చూద్దాం ఇక్కడ. Adjectives of quality or descriptive adjectives. Adjectives of quality or descriptive adjectives can be defined as an adjective which is used in the sentence to express the size, shape and color of a person, thing, animal or place. Okay. Adjectives of quality అంటే గుణాలను తెలుపుతాయి, వీటిని డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే, ఈ వాక్యాలను ఉపయోగిస్తూ ఉంటాం వీటిని. ఒక నామవాచకం యొక్క సైజ్ ఎంత, షేప్ ఎంత, కలర్ ఎంత, గుణం ఏంటి, గుణం కూడా చెప్పొచ్చు, క్వాలిటీ కూడా చెప్తుంది. ఒక పర్సన్ క్వాలిటీని, ఒక పర్సన్ కలర్ను, ఒక పర్సన్ షేప్ను, ఒక పర్సన్ సైజును, థింగ్ వస్తువు యొక్క క్వాలిటీని, థింగ్స్ కూడా మేము కలర్ను, సైజును అన్నిటిని కూడా చెప్తుంది. జంతువులు, యానిమల్ కూడా చెప్తుంది సైజు అంతా కూడా. ఆర్ ప్లేస్, స్థలాల యొక్క సైజును కూడా. ఓకే, స్థలాల యొక్క సైజును కూడా చెప్తుంది. ఓకే, ఆ రకంగా ప్లేసెస్ను కూడా చెప్తుంది అనమాట. ఆ రకంగా వివరిస్తూ ఉంటాయి అనమాట. డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ ఆర్ యూజ్డ్ టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నౌన్. మామూలుగా కదా అడ్జెక్టివ్ అంటేనే నౌన్ వివరిస్తుంది, మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయి నౌన్ గురించి. హ్యాండ్సమ్, అందంగా ఉండటం, అది బాయ్స్గా ఉపయోగిస్తారు. అంటే గర్ల్స్కి అయితే బ్యూటిఫుల్ అనే ఉపయోగించాలి. నేను బ్యూటిఫుల్ అనే పదం రాయలేదు, ఎందుకంటే నేను మ్యాన్ కదండి, బాయ్స్ సపోర్ట్. ఓకేనా, హ్యాండ్సమే రాశాను. మోస్ట్ ఆఫ్ ది
క్లాసెస్లో చెప్తుంటారు షీ ఈజ్ బ్యూటిఫుల్ అని. అడ్జెక్టివ్ ఏదంటే బ్యూటిఫుల్ అని చెప్తారు. రాజు ఈజ్ హ్యాండ్సమ్ అంటాను నేను, హ్యాండ్సమ్. ఓకేనా, ఇక్కడ అడ్జెక్టివ్ ఏది హ్యాండ్సమ్, ఎందుకంటే రాజుని వివరిస్తుంది కదా, రాజు అనే నౌన్ వివరిస్తుంది. ఆయన ఏమిటంటే మామూలుగా చెప్తుంది ఎలాగ ఉన్నాడు అనేది చెప్పేసి. లార్జ్ పెద్దది, సైజ్ ఇది, లార్జ్ పెద్దది. ఓకే, లార్జ్, ఇట్ ఈస్ ఎ లార్జ్ సిటీ, ఇట్స్ ఎ బిగ్ సిటీ, లార్జ్. ఓకే, పెద్దది అని చెప్పటం. ఇట్ ఈస్ ఎ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. లార్జ్ పెద్దది. ఓకే, లార్జ్ అంటే పెద్దది అని చెప్పటం. ఆనెస్టీ నిజాయితీ, హీ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్. ఓకే, ఆనెస్ట్ హెచ్ సైలెంట్, ఆనెస్టీ కాదండి, అయ్యో తప్పు పడింది అక్కడ, ఆనెస్ట్ వరకు వై తీసేయాలి, ఇక్కడ వై తీసేసేయండి. ఆనెస్ట్, ఆనెస్టీ అంటే మళ్ళీ ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అయిపోతుందండి బాబు. ఆనెస్టీ అంటే ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అయిపోతుంది. ఆనెస్ట్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. వై తీసేయండి, వై తీసేయండి, అక్కడ తీసేయండి, పీపీటీలో తప్పు పడింది, వై తీసేయండి. ఫూలిష్ తెలివి తక్కువ, ఇది కూడా క్వాలిటీని. బ్లాక్ కలర్, ఇది ఈజ్ ఎ బ్లాక్ మ్యాన్, రెడ్ మ్యాన్, వైట్ మ్యాన్. ఓకే, అలాగనమాట. ఓకే, బ్లాక్, బ్లాక్ అనేది కలర్. బ్లూ కలర్. యాంగ్రీ, యాంగ్రీ అనేది, యాంగ్రీ అనేది కూడా క్వాలిటీని. రౌండ్, రౌండ్ అనేది కూడా మనకు ఓకేనా షేప్ కిందకి వచ్చేస్తుంది. ఓకేనా, రౌండ్, స్క్వైర్ అనేది కూడా. ఓకే, అలాగ చెప్పటం అనమాట. ఇవన్నీ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీనే మనం చెప్పుకుంటాం. కలకత్తా ఈజ్ ఎ లార్జ్ సిటీ, కల్కట్టా ఈజ్ ఎ లార్జ్ సిటీ, కాల్కటా ఈజ్ ఎ లార్జ్ సిటీ. ఓకే, ఇక్కడ ఏదో అడ్జెక్టివ్ లార్జ్, ఎందుకంటే సిటీ అనే నామవాచకాన్ని వారు మోడిఫై చేస్తుంది కలకటాన్ని. హీ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్, మ్యాన్ ఇక్కడ వివరిస్తూ ఉందండి ఆనెస్ట్ అనేటువంటిది. ఆనెస్టీ అనేది కాదు, ఆనెస్టీ. ఆనెస్టీ అంటే మళ్ళీ అబ్స్ట్రాక్ట్ నౌన్ అయిపోతుంది. హీ ఈజ్ అ ఫూలిష్ మ్యాన్, తెలివి తక్కువ మనిషి. ఇట్ ఈస్ రెడ్ ఇన్ కలర్, ఏ రంగులో ఉందండి, రెడ్ కలర్ లో ఉంది అని చెప్పటం. ఇట్ ఈస్ రెడ్ ఇన్ కలర్, అది రెడ్ కలర్ లో ఉంది అని చెప్పటం. సైజు, షేప్. ఇట్ ఈస్ రౌండ్, అది గుండ్రంగా ఉంది. ఓకే, దిస్ పూరి ఈజ్ రౌండ్ అని చెప్పారు, పూరి గుండ్రంగా ఉంది అని చెప్పటం. ఓకే, రౌండ్ షేప్ అని. ఓకే, సో ఆ రకంగా మనం చెప్పుకోవచ్చును. మరి అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటే డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ అంటారు. దండిగా ఉన్నాయండి. బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, యాంగ్రీ. ఓకే, కైండ్, హీఈస్ ఎ కైండ్ మ్యాన్, దయగల మనిషి. షీఈస్ ఎ గుడ్ ఉమెన్, గుడ్ అంటే మంచి గుణము కలిగినటువంటిది అనమాట. ఓకే, షీఈస్ ఎ గుడ్ ఉమెన్, గుడ్ అంటే మంచి అమ్మాయి. గుడ్, బ్యాడ్, ఇంటెలిజెంట్. రాజు ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, ఇంటెలిజెంట్ కూడా అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీని. రాజు ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, అక్కడ అడ్జెక్టివ్ ఏదో చెప్పండి, ఇంటెలిజెంట్, చక్కగా చెప్పుకోవచ్చు. ఓకేనా, సో ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటారు. నెక్స్ట్ వన్, adjectives of numbers. These are the adjectives which show numbers. ఈ adjectives numbers తెలుపుతూ ఉంటాయండి. numbers are of two types, రెండు రకాలు ఉన్నాయి. ఆర్డినల్స్ అండ్ కార్డినల్స్. ఆర్డినల్స్ అండ్ కార్డినల్స్ అంటారు. కార్డినల్స్, ఆర్డినల్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్. అయితే ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, ఆర్డినల్స్ ముందర ద వస్తుంది. ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ అని చెప్పాలి. అర్థమవుతుందా? ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ అని చెప్పాలి. కార్డినల్స్ 1, 2, 3 అంటారు. ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు రాశాను చూడండి. ఐ హ్యావ్ 10 రూపీస్, 10 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ అడ్జెక్టివ్ ఏది, 10 అనేటువంటిది రూపీస్ అనే నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది. షీ గాట్ ద ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ కు ముందర ద వచ్చేసింది చూడండి. షీ గాట్ ద థర్డ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చిందండి. ఏదో పోటీలో పాల్గొన్నాడు, థర్డ్ ప్లేస్ వచ్చేసింది. అర్థమవుతుందా? ఓకేనా? ఓకే. I have 10 rupees. She got the first rank. She got the third place. She got the third place. అతనికి థర్డ్ ప్లేస్ వచ్చిందండి అని చెప్పటం అన్నమాట. ఓకే, ఈ రకంగా ఫస్ట్, ద ఫస్ట్, ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ అని చెప్పాలి. 1, 2, 3 ఆర్డినల్స్, కార్డినల్స్, ఇవన్నీ అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్స్ అంటారు. నెక్స్ట్ వన్, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే పరిమాణం, ఎంత క్వాంటిటీ. These are the adjectives which tell us quantity. Adjectives quantity ని తెలుపుతుంటే పరిమాణము.
అయితే ఏదైనా కూడా బేసిక్గా అడ్జెక్టివ్ అంటే నౌన్ మోడిఫై చేయాలి, గుర్తుపెట్టుకోండి. నౌన్ వివరించాలి. నౌన్ యొక్క అర్థానికి ఏదో ఒక సమాచారం జోడిస్తూ ఉండాలి, అప్పుడే దాన్ని అడ్జెక్టివ్ అంటారు. పదాన్ని చూసి మోసపోవద్దండి, అది చేసే పనిని పట్టే అది అడ్జెక్టివా ఇంకోటా అనేది మనం డిసైడ్ చేయాలి. బేసిక్గా డెఫినేషన్ అర్థం కావాలి మీకు. సమ్ కొద్దిగా, మచ్ చాలినంత, హాఫ్ సగము, ఓల్ మొత్తంగా, లిటిల్ కొద్దిగా, ఇనఫ్ చాలినంత, ఎనీ ఏదైనా, ఆల్ అంత, సఫిషియంట్ ఇన్సఫిషియంట్. ఇవే పదాలు మళ్ళీ వేరే దానిలో కూడా వస్తాయి కాబట్టి అవి ఉపయోగించే దాన్ని బట్టి అన్నమాట. ఐ ఎట్ సమ్ రైస్, నేను కొద్దిగా రైస్ తిన్నాను. హౌ మచ్ రైస్? సమ్ రైస్. హీ హ్యాస్ లిటిల్ ఇంటెలిజెన్స్. లిటిల్ అంటే అసలు నథింగ్ అండి. ఏ లిటిల్ అంటే సమ్ వస్తుంది, మామూలు గుర్తుపెట్టుకోండి. ఏ లిటిల్ అంటే సమ్ అని వస్తుంది. లిటిల్ అంటే దరిదాపు లేదు, కొద్దిగా లైట్గా, ఏదో మరీ లైట్గా అనమాట. హీ హ్యాస్ లిటిల్ ఇంటెలిజెన్స్. హీ టుక్ హాఫ్ షేర్ ఫ్రమ్ ద వెల్త్, ధనం నుంచి అర్ధం షేర్ తీసుకున్నాడంట. హాఫ్ అనేది అక్కడ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. హీ హ్యాస్ ఇనఫ్ మనీ విత్ హిమ్. హీ హ్యాస్ ఇనఫ్ మనీ విత్ హిమ్, చాలినంత డబ్బు ఉంది అతని దగ్గర. అదే ఇనఫ్ ను మనీ తర్వాత రాస్తే మళ్ళీ పార్ట్ ఆఫ్ స్పీచ్ మారిపోతుంది. హీ హ్యాస్ మనీ ఇనఫ్ అన్నారంటే మళ్ళా అడ్వర్బ్ అవుతుంది. హీ హ్యాస్ ఇనఫ్ మనీ. ఇక్కడ మనీ అనే నామవాచకాన్ని ఏం చేస్తుంది? మోడిఫై చేస్తుంది అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఇనఫ్ అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఏదాన్ని వివరిస్తుంది? ఏదాన్ని వివరిస్తుందో చెప్పండి? నౌన్ వివరిస్తుంది. నౌన్ యొక్క అర్థానికి అదనపు సమాచారం జోడిస్తుంది. అర్థమవుతుందా? ఓకేనా? ఓకే. ఇనఫ్ అంటే చాలినంత, ఎనీ అంటే ఏదైనా. ఓకే ఓకే. అండ్ ఆల్. ఓకే, హీ హ్యాస్ ఆల్ ద మనీ విత్ హిమ్. ఆల్ ద మనీ, అక్కడ కూడా ఆల్ అనే, ఆల్ ద మనీ విత్ హిమ్ అంటే ఆల్ మనీ విత్ హిమ్, ఆల్ ద మనీ విత్ హిమ్ అంటే ఆల్ అనేది అక్కడ అడ్జెక్టివ్ అయిపోతుంది. ఓకే, అడ్జెక్టివ్ అయిపోయింది. ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం మరి. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. ఓకే, if we use this, that, these, those as adjectives, then those are called demonstrative adjectives. ఇప్పుడు మనకు చాలా సందేహాలు వచ్చేస్తాయి. దిస్, దట్, దీస్, దోస్. అదేంటి సార్, అవి ప్రొనౌన్గా చెప్పుకున్నారు కదా, ప్రొనౌన్గా చెప్పుకున్నారు కదా, మళ్ళీ అడ్జెక్టివ్స్ అంటారేంటి అని అంటే, మీకు ప్రొనౌన్ అంటే ఏమిటిది? అసలు నౌన్ ఉండదు. నౌన్ స్థానంలో తీసేసి దానికి ఏం చేస్తామయ్యా అంటే దాన్ని ఉంచుతాం అన్నమాట. ఓకేనా? Demonstrative adjectives. A demonstrative adjectives is a special adjective often called a ఏమంటారు చెప్పండి? ఆఫన్ కాల్డ్ వాట్ వి హ్యాడ్ సమ్ అంటే డిటర్మినర్ అని కూడా చెప్తారు. దట్ ఐడెంటిఫైస్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఒక నౌన్ ప్రొనౌన్ ఏం చేస్తుంది? ఇది ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట. ఒక నౌన్ ప్రొనౌన్ ఐడెంటిఫై చేస్తుంది by expressing its position as near or far, including in time. By expressing its position as near or far, దాని ప్రక్కనే ఉంటుందండి. ఇది నౌన్ ప్రక్కనే ఉంటుంది. ప్రక్కనే ఉండి దాని పొజిషన్ దగ్గరగా ఉంటుంది. ఐడెంటిఫైస్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ బై ఎక్స్ప్రెసింగ్ ఇట్స్ పొజిషన్, దాని పొజిషన్ చూపిస్తుంది యాజ్ నియర్ ఆర్ ఫార్. అంటే ఇది దగ్గర, నియర్ అంటారు. దట్, దిస్ అంటే ఇది దగ్గరగా ఉందా అని పొజిషన్ చూపిస్తుంది. ఫార్ అంటే దూరంగా ఉందని పొజిషన్ చూపిస్తుంది. దట్ అంటే అది అంటే దూరంగా ఉన్నట్లు చూపించడం. దీస్ అంటే ఇవి దగ్గరగా ఉన్నట్లు చూపించడం. దోస్ అంటే అవి దూరంగా ఉన్నట్లు చూపించడం అన్నమాట. ఓకే, ఈ రకంగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇది ఏం చేస్తుందంటే నౌన్ వివరిస్తూ ఉంటుంది. నౌన్ వివరిస్తూ ఉంటుంది, నౌన్కు బదులుగా ఉండదు. ఇప్పుడు దిస్ బుక్ ఈజ్ మైన్, ఇక్కడ దిస్ అనేది ఏం చేస్తుందో చెప్పండి మీకు? ఈ బుక్ అనే నౌన్ను వివరిస్తుంది. ఈ పుస్తకము అంటే అదనపు సమాచారం జోడిస్తుంది బుక్ అనే దానికి. దోస్ మ్యాంగోస్ ఆర్ సోర్, అవి ఏం పెద్దగా లేవండి మ్యాంగోస్ అని చెప్పటం. దోస్ మ్యాంగోస్, ఈ మ్యాంగోస్ను
యొక్క అర్థానికి అదనపు సమాచారం జోడిస్తుంది. దట్ పెన్, ఆ పెన్ను, ఈజ్ నాట్ మైన్, నాది కాదు. దీస్ బాల్స్ ఆర్ యువర్స్, ఈ బాల్స్ అన్ని మీవే అని చెప్పటం. ఓకేనా? దీస్ బాల్స్, ఇక్కడ చూడండి దిస్, దట్, దీస్, దోస్ అనేవి ఇక్కడ నౌన్స్ ను క్వాలిఫై చేస్తూ ఉన్నాయి. ఓకేనా? అలా క్వాలిఫై చేస్తే వీటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. అలా కాకుండా ప్రక్కనే నౌన్ ఉండదు. దిస్ ఈజ్ మై బుక్ అంటారు. అక్కడికి చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఇంతకుముందు మనం ప్రొనౌన్ చెప్పుకున్నాం కదా, అక్కడ ప్రొనౌన్ చూసుకుంటే మనము, ఓకేనా, ఇక్కడ చూడండి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అన్నాం కదా, దిస్ ఈజ్ మై బుక్ అన్నాం. దిస్ తర్వాత వర్బ్ వచ్చేసింది, ఇంకా అంటే నౌన్ లేదు, నౌన్ స్థానంలో దిస్ అన్నాం. ఇక్కడ దిస్ అంటే ఏంటి? బుక్. బుక్ అనేది లేకుండా దిస్ అనేది ఉపయోగించినాం కాబట్టి ఇక్కడ దిస్ అనేది ప్రొనౌన్ అయిపోయింది. అలా కాకుండా అడ్జెక్టివ్ లో చూడండి, అడ్జెక్టివ్ లో ఏమొస్తుంది ఇక్కడ? ఓకేనా, దిస్ బుక్ అన్నాం. ఇక్కడ బుక్ అనే నామవాది, బుక్ అనేది ఉంది, దాన్ని వివరిస్తూ ఉంది అన్నమాట. ఓకేనా? దీస్ మ్యాంగోస్ అంటాం. దిస్ ఈజ్ మై బుక్ అంటే మళ్ళీ దిస్ ప్రొనౌన్ అయిపోతుంది. దిస్ బుక్ ఈజ్ మైన్ లో దిస్ అనేది ఏమైపోతుంది? అడ్జెక్టివ్ అయిపోతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. దోస్ ఆర్ మై మ్యాంగోస్ అన్నాం అనుకోండి, దోస్ అనేది మరలా ప్రొనౌన్ అయిపోతుంది. దోస్ మ్యాంగోస్ ఆర్ సోర్ అన్నాం అనుకోండి, ఇక్కడ దోస్ అనేది మ్యాంగోస్ ని వివరిస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ అయిపోతుంది. దట్ ఈజ్ యువర్ పెన్ అన్నాం అనుకోండి, దట్ ఈజ్ యువర్ పెన్ అంటే అక్కడ దట్ అనేది ప్రొనౌన్ అయిపోయింది. దట్ పెన్ ఈజ్ ఈజ్, అది ఇన్ కాదండి. దట్ పెన్ ఈజ్ నాట్ మైన్, ఆ పెన్ నాది కాదన్నప్పుడు దట్ అనేది పెన్ను వివరిస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ అయిపోయింది. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటారు. దీస్ ఆర్ మై బాల్స్ అంటే మళ్ళా దీస్ ఆర్ మై బాల్స్ అంటే దీస్ అనేది ఏమైపోతుంది? ప్రొనౌన్. ఎందుకంటే ఆర్కు సబ్జెక్ట్ ఏది? దీసే. ఇంకా అట్లా కాకుండా ఇక్కడ చూడండి, ఆర్కు ముందర నౌన్ వచ్చేస్తుంది, ఆర్కు ముందర నౌన్ వచ్చేస్తుంది, ఆ నౌన్ వివరిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్. దీస్ బాల్స్ ఆర్ యువర్స్. వీటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. అర్థమైందా? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు వీటిని. ఎనీ డౌట్స్? ఓకే, ఆ రకంగా చెప్పుకుంటాం. మొత్తం మీద ఇవి కూడా ఇది అది ఇవి ఏమైనా చూపిస్తే, కాకపోతే నౌన్ క్వాలిఫై చేస్తూ ఉంటాయి అంతే, నౌన్ వివరిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నౌన్ స్థానంలోకి రావు, నౌన్ వివరిస్తూ ఉంటాయి. అంటే ఈ వర్బ్ ముందర చూడండి నౌన్ వచ్చి దాన్ని వివరిస్తూ ఉంది, వర్బ్ ముందర చూడండి నౌన్ వచ్చి వివరిస్తుంది. ప్రొనౌన్ అయితే డైరెక్ట్ గా వర్బ్ ముందర అదే వచ్చేస్తుంది, ఇంకా దిస్సే వస్తుంది, మళ్ళా ఈజ్ ముందర దిస్సే వస్తుంది కదా, అలాగనమాట. ఓకేనా? డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటే దీస్ ఆర్ ది అడ్జెక్టివ్స్ విచ్ డివైడ్ సంథింగ్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ కూడా ఉన్నాయి చూడండి. దీస్ ఆర్ ది అడ్జెక్టివ్స్ విచ్ డివైడ్ సంథింగ్. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ ఆర్ నార్మల్లీ యూజ్డ్ విత్ సింగులర్ నౌన్స్. ఈచ్ ఓకే, సింగులర్ నౌన్స్ తో వీటిని ఉపయోగిస్తాం. ఓకే, దే ఇంక్లూడ్ ఈచ్, ఎవరీ, ఈదర్, neither and are used to refer to members of a group as individuals. అంటే ఈ అడ్జెక్టివ్స్ ఇండివిజువల్ గా రెఫర్ చేస్తూ ఉంటాయి. ఈచ్ అంటే ప్రతి ఒక్కరు, ఈదర్ అంటే ఇది కానీ అది కానీ, నేదర్ అంటే ఎవరు కాదు, ఇది కాదు అది కాదు, ఇది కాదు అది కాదు అని వస్తుంది నేదర్ అంటే. ఈదర్, నేదర్ అనేది ఇద్దరికి ఉపయోగిస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎవరి అంటే ప్రతి ఒక్కరని విభజించి చెప్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలి, ఏమిటంటే డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ తర్వాత నార్మల్గా సింగులర్ నౌన్ వస్తుంది. బాయ్, రోడ్, వర్డ్ చూడండి సింగులర్ నౌన్స్ వస్తాయి. మళ్ళా డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేవి ఉన్నాయి. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ అని వస్తుంది అక్కడ, ఈచ్ ఆఫ్ ది బాయ్స్. అక్కడ ఆఫ్ వస్తుంది, ఆఫ్ ద బాయ్స్ అని వస్తుంది. ఎయిదర్ ఆఫ్ ది రోడ్స్ అని వస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. ఈచ్ ఆఫ్ ది గర్ల్స్, ఎయిదర్ ఆఫ్ ది రోడ్స్, నైదర్ ఆఫ్ ది టూ ఆన్సర్స్ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈచ్ ఆఫ్ ది గర్ల్స్ గెట్స్ ఏ బిస్కెట్, ఎయిదర్ ఆఫ్ ది రోడ్స్ లీడ్స్ టు ప్రొద్దుటూర్, నైదర్ ఆఫ్ ది టూ ఆన్సర్స్ ఈస్ కరెక్ట్. అది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఆఫ్ ద గర్ల్స్, ఆఫ్ ద రోడ్స్ అని వచ్చింది కదా అక్కడ చూడండి. కానీ ఇక్కడ మటుకు మనకు చూస్తే ఈచ్ బాయ్ గెట్స్ ఏ చాక్లెట్. ఈచ్ బాయ్స్ అనకూడదు, ఈచ్ బాయ్ గెట్స్ ఏ చాక్లెట్. ప్రతి ఒక్క బాలుడికి చాక్లెట్ వస్తుంది. ఎయిదర్ రోడ్ లీడ్స్ టు ప్రొద్దుటూరు, ఈ రోడ్డు ప్రొద్దుటూరుకు పోతుంది, ఆ రోడ్డు ప్రొద్దుటూరుకు పోతుంది. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పదం కూడా చాలా ముఖ్యమైనటువంటిది.
అర్థమైందా? ఆ రకంగా మనం డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ వివరిస్తాము. ఎందుకని అడ్జెక్టివ్ అయిపోయింది? ఇక్కడ నౌన్ వివరిస్తుంది. బాయ్ అనే నౌన్ ఈచ్ అనేది వివరిస్తుంది. ఎయిదర్ అనేది రోడ్డును డైరెక్ట్ గా చూడండి వెంటనే వివరిస్తుంది. ఎవరీ వర్డ్ను వివరిస్తుంది నౌన్. అలాగే నౌన్ మోడిఫై చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఈచ్, ఎయిదర్, ఎవరీ అనేటువంటిది ఓకేనా? ఓకేనా? ఏమంటారు? డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. అర్థమవుతున్నాయి కదా? ఓకే. నేదర్తో ఒక ఎగ్జాంపుల్ నేను కావాలంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు చెప్తానులేండి. ఓకేనా? ఓకే. ప్రొనౌన్స్ లో ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద బాయ్స్ అని వస్తుంది, ఎయిదర్ ఆఫ్ ది రోడ్స్ అని వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్. ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ వాట్, విచ్, హూజ్ మోస్ట్లీ ఇవే వస్తాయండి ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ లో. వాట్ ఏమి, విచ్ ఏది, హూజ్ ఎవరిని ఎవరికి. వెన్ దే ఆర్ యూజ్డ్ విత్ నౌన్స్ టు ఆస్క్ క్వశ్చన్స్. వీటి తర్వాత వెంటనే నౌన్ వస్తుంది ప్రశ్నలు అడగటానికి. దోస్ ఆర్ కాల్డ్ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్. వాటిని ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. అండ్ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ మోడిఫైస్ ఎ నౌన్ బై ఆస్కింగ్ ఏ క్వశ్చన్. ఇది నౌన్ వివరిస్తూ ఉంటుంది. ఇలాగా వాట్ బుక్ డూ యు బై, ఏ పుస్తకాన్ని నువ్వు కొంటావు. విచ్ వే షెల్ వి గో, ఏ మార్గంలో మేము వెళ్ళాలి. హూస్ బుక్ ఈస్ దిస్, ఓకే, ఎవరి పుస్తకం ఇది. ఓకేనా? వాట్ బుక్ విచ్ డూ యూ బై అనొచ్చు, విచ్ బుక్ డూ యూ బై అని కూడా అనొచ్చు. మోస్ట్లీ వాట్ బుక్ డూ యూ బై, ఏ పుస్తకం నువ్వు కొంటావు. విచ్ వే షెల్ వి గో, హూస్ బుక్ ఈస్ దిస్, ఎవరి పుస్తకం ఇది. ఇక్కడ చూడండి, వాట్ అనేది బుక్ను మోడిఫై చేస్తుంది, విచ్ అనేది వేని, హూజ్ అనేది బుక్ను మోడిఫై చేస్తుంది అన్నమాట. కాబట్టి అవన్నీ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్. కానీ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ కూడా ఉన్నాయి. దానికి దీనికి డిఫరెంట్ ఏంటయ్యానంటే, అక్కడ అడ్జెక్టివ్నే మోడిఫై చేయవు, డైరెక్ట్గా చూడండి ఎలాగో వచ్చేస్తే. ఒకసారి చూపిస్తాను మీకు అట్లాగా. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటే హూ ఆర్ యూ. ఇక్కడ ఆర్ అనే వర్బుకు సబ్జెక్ట్ ఏముంది? హూనే. హూ అంటే ఎవరు, ఎవరంటే పేరు ఉంటుంది, ఆ పేరుకు బదులు హూ రాసినాం కాబట్టి అది ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్. చూడండి ఇక్కడ ఈజ్ అనే దానికి సబ్జెక్ట్ అంటే వాట్, ఏమి. ఏమిటిదంటే ఏమిటిది, పేరును గురించి అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ అడ్జెక్ట్ ఇది ప్రొనౌన్ అవుతుంది. విచ్ ఈజ్ యువర్ హౌస్, ఈజ్ అనే దానికి సబ్జెక్ట్ ఏది, విచ్. ఏది, ఏదంటే ఏదాని గురించి అడుగుతున్నాం, హౌస్ అంటే హౌస్ ను గురించి అడుగుతున్నాం. విచ్ హౌస్ అనలేదు, విచ్ ఈజ్. విచ్ ఈజ్ అనే దానికి సబ్జెక్ట్ ఏది, విచ్. ఇండివిజువల్ గా ఉపయోగించినాం కాబట్టి ఇక్కడ ప్రొనౌన్ అయిపోతుంది. హూజ్ ఈజ్ దిస్ హౌస్, ఎవరిది ఇల్లు. అంటే ఈజ్ కు సబ్జెక్ట్ ఏముంది, హూజే ఉంది. చూడండి ఇక్కడ హూజ్. హౌస్ అంటే మళ్ళీ హూజ్ అనేది అడ్జెక్టివ్ అయిపోతుంది. విచ్ పెన్ అంటే మళ్ళీ విచ్ అనేది అడ్జెక్టివ్ అయిపోతుంది. వాట్ బుక్ అంటే మళ్ళీ బుక్ అనేది అడ్జెక్టివ్, ఇది వాట్ అనేది అడ్జెక్టివ్ అయిపోతుంది. అర్థమైందా? కాబట్టి అట్లా కాదు. చూడండి, హూజ్ హౌస్ ఈజ్ దిస్, హూజ్ హౌస్ ఈజ్ దిస్, హూజ్ ఈజ్ దిస్ హౌస్, హూజ్ ఈజ్ దిస్ హౌస్. ఇక్కడ హూజ్ అనేది ప్రొనౌన్ అన్నమాట. అర్థమవుతుంది కదా? ఓకేనా? ఓకే. వీటిని ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. అర్థమైందా? వాట్ బుక్ డూ యు బై, విచ్ వే షెల్ వి గో, హూజ్ బుక్ ఈజ్ దిస్. ఓకేనా? ఆ రకంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, హూజ్ బుక్ ఈజ్ దిస్ అని. నెక్స్ట్ వన్, ఇండెఫినిట్ అడ్జెక్టివ్స్. ఇండెఫినిట్ అడ్జెక్టివ్స్. These are the adjectives which don't denote an exact number. ఫలానా ఇంత నంబరు, ఇంత నంబర్ అని చెప్పదు ఇవి. ఓకేనా? వేగ్గా చెప్తూ ఉంటాయి. An indefinite adjective is an adjective used to describe a noun in a non-specific sense. ఈ అడ్జెక్టివ్స్ ఫలానా ఇంత నంబర్ ఉంటాయని ఏమీ చెప్పవు అన్నమాట. నాన్ స్పెసిఫిక్ సెన్స్ లో చెప్తాయి, నౌన్ వివరిస్తూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఎనీ, ఏదైనా, ఈచ్, ఓకేనా, ఫ్యూ కొంత, మెనీ చాలా, మచ్ చాలినంత, మోస్ట్ చాలా, సెవరల్ చాలా, సమ్ కొద్దిగా, అనదర్ ఓకే కొంచెం, ఆల్ అందరూ, అనదర్ అంటే ఇంకొకటి, లెస్ ఓకే తక్కువగా, లిటిల్, మోర్ ఎక్కువగా, అనదర్, అనదర్ వచ్చేస్తుంది బోత్, బోత్ అంటే ఇద్దరు, ఎయిదర్, అలాగా ఇనఫ్
నెయిదర్, వన్, ఇవన్నీ కూడా వన్ అంటే ప్రతి ఒక్కరు, ఇవి కూడా వచ్చేస్తాయి. మరి ఏంటి సార్ ఐదర్ అనేది ఇంతకుముందు వచ్చేసింది కదా మనకు అంటే ఇందులో కూడా వస్తాయి, మనకేం తప్పేముంది దాంట్లో. లిటిల్ అనేది ఇంతకుముందు వచ్చింది కదా అంటే ఈ టైప్లో కూడా వచ్చేస్తాయి. ఇండెఫినెట్ అంటే ఫలానా అని సూచించదు, ఇంత అని సూచించదు. క్వాంటిటీ ఇంత లేదండి, ఇంత క్వాంటిటీ లేదు, ఇంత నంబర్ లేదు, ఇంత క్వాంటిటీ లేదని చెప్తుంది అనమాట. ఓకే, ఇండెఫినెట్గా చెప్తాయి. ఆల్ మెన్ మస్ట్ డై, అందరూ కూడా చనిపోవలసిందే. ఇక్కడ ఆల్ అనేది మెన్ అనే నామవాచకాన్ని సూచిస్తుంది. మెనీ పీపుల్ అటెండెడ్ ద మీటింగ్, మెనీ పీపుల్ అటెండ్ ద మీటింగ్, చాలా మంది ప్రజలు మీటింగ్కి హాజరవుతారు. ఇక్కడ మెనీ అనేది పీపుల్ని వివరిస్తుంది. వి మేడ్ సెవరల్ మిస్టేక్స్, హౌ మెనీ మిస్టేక్స్, సెవరల్ అంటే చాలా, ఎన్ని అనే నంబర్ చెప్పదు. దెర్ ఇస్ లిటిల్ వాటర్ ఇన్ ద జగ్, కొద్దిగా నీళ్లు ఉన్నాయండి ఇందులో, కొద్దిగా ఉన్నాయి నీళ్లు అని చెప్పటం. హౌ మచ్ వాటర్, లిటిల్ వాటర్. ఓకేనా, ఇది ఇండెఫినిట్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ కింద కూడా వస్తుంది. లిటిల్ అంటే కొద్దిగా, అంటే నంబర్ ఎంత అని లేదు కదా, ఎంత నంబర్ అనేది లేదు కదా, లిటిల్ అని చెప్తారు, కొద్దిగా అని అట్లాగా చెప్తూ ఉంటాయి అన్నమాట. వీటిని ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద అడ్జెక్టివ్సే కదా ఇవి కూడాను. ఓకేనా, ఆ రకంగా మనం ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్ చెప్పుకుంటాం. మరి ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్కి ఇండెఫినెట్ ప్రొనౌన్కి ఒకటే తేడా. ఇక్కడ అడ్జెక్టివ్ అంటే ఏమిటిది, ఇక్కడ నౌన్ ఉంటే దాన్ని మోడిఫై చేస్తుంది, వివరిస్తూ ఉంటుంది. అక్కడ చూడండి ఇండెఫినెట్ ప్రొనౌన్ అనేది ఒకటి ఉంది కదా. ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే అది ఇండివిజువల్గా వస్తుంది. ఆల్ ఆర్ సేఫ్ అన్నాం, ఆల్ మెన్ అని లేదు ఇక్కడ. ఆల్ ఆర్ సేఫ్, ఆల్ అంటే అందరూ, అందరూ అంటే ఎవరు, మొత్తం అందరినీ వస్తుంది ఇక్కడ. ఆల్ మెన్ అంటే మరలా ఆల్ అనేది ఏమైపోతుంది, అడ్జెక్టివ్ అయిపోతుంది. ఆల్ మెన్ ఆర్ సేఫ్ అంటే ఆల్ ఆర్ సేఫ్, అందరూ. మెనీ ఆర్ హియర్, చూడండి మెనీ పీపుల్ అని చెప్పలేదు. మెనీ పీపుల్ అంటే మళ్ళీ మెనీ అనేది ఏమైపోతుంది, అడ్జెక్టివ్ అయిపోతుంది. ఇక్కడ మెనీ ఆర్ హియర్, మెనీ అంటే అది చాలా మంది, ఊరికే ప్రొనౌన్ అన్నమాట. మెనీ అంటే చాలా, చాలా మంది బదులు నౌన్స్ కు బదులు మెనీ అని రాసినాం కాబట్టి. ఇక్కడ సమ్ స్టూడెంట్స్ ఆర్ అంటే మళ్ళీ సమ్ స్టూడెంట్స్ అంటే అడ్జెక్టివ్ అయిపోతుంది. ఇక్కడ సమ్ ఆర్ నీడీ, సమ్ అంటే కొద్ది మంది, కొద్ది మంది అంటే నౌన్ కు బదులుగా ఉపయోగించినాం. ఇవన్నీ కూడా మనం అవి ప్రొనౌన్స్. ఇవేంటో చెప్పండి, అడ్జెక్టివ్స్ అని మనము చెప్పుకుంటాము. అర్థమైందా? అడ్జెక్టివ్స్ ఆఫ్ ఏమంటారు, డిస్ట్రిబ్యూటివ్ అయిపోయినాయి, ఇంట్రాగేటివ్ అయిపోయినాయి, ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్ అయిపోయినాయి అన్నమాట. ఓకే, ఇండెఫినెట్ గా ఇవి సూచిస్తూ ఉంటాయి ఈ అడ్జెక్టివ్స్. అర్థమవుతుందా? ఇవన్నీ నోట్ చేసుకోవాలి, మీరు చక్కగా రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. మరి పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్ అని మనం చెప్పుకుంటాం. అయ్యో, పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్ అంటే ఇఫ్ వి యూజ్ ప్రజెంట్ పార్టిసిపుల్ ఆర్ పాస్ట్ పార్టిసిపుల్ యాజ్ అడ్జెక్టివ్స్, those are called participle adjectives. There are two types of participles. Present participle అంటాం. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఇవి వర్బు కిందికి వస్తాయి అన్నమాట. మామూలుగా పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ యొక్క రూపాలు ఇవి. అంటే వర్బుకు V1 కింగ్ ఫామ్, గో అంటే గోయింగ్, రన్ అంటే రన్నింగ్, ప్లే అంటే ప్లేయింగ్, వాటిని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటారు. పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏమిటిదయ్యానంటే ఏమి, గాన్, గో వెంట్ గాన్, గాన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్. ప్లే ప్లేడ్, ప్లేడ్, ప్లేడ్ అంటే V3 ఫామ్, V1 V2 V3 అంటారు కదా. ప్లేడ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్, ఈడీతో ఎండ్ అయిపోతాయి. ప్లేడ్, జంప్డ్, ఓకేనా, వాటిని మనం ఉపయోగిస్తాం. ప్లేడ్, జంప్డ్, ఓకేనా, V3 ఫార్మ్స్ అంటారు. ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే గోయింగ్, రన్నింగ్, ప్లేయింగ్, జంపింగ్, ఓకేనా, వీటిని మనం ప్రజెంట్ పార్టిసిపుల్స్ అంటారు. వాటిని అడ్జెక్టివ్స్ గా ఉపయోగిస్తారండి, అడ్జెక్టివ్స్ గా ఉపయోగిస్తారు. అదేంటి సార్? ఎస్, వాటిని అడ్జెక్టివ్స్ గా ఉపయోగిస్తారు. ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్. ఇప్పుడు ఉదాహరణకు మనం ఒకటి చెప్పుకుంటే, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అన్నాం అనుకోండి. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటే ఇక్కడ కంట్రీ అనే నామవాచకాన్ని ఏది వివరిస్తుంది, డెవలపింగ్ అన్నమాట. కాబట్టి అది అడ్జెక్టివ్. ఏం అడ్జెక్టివ్? పార్టిసిపల్ అడ్జెక్టివ్. అమెరికా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీ అంటే అభివృద్ధి చెందినటువంటి దేశము అని చెప్పారు. ఓకేనా, డెవలప్డ్ కంట్రీ, అక్కడ డెవలప్డ్ అనేది కంట్రీ దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంది. మరి దాన్ని కూడా పార్టిసిపల్
పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. డెవలప్డ్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ కదా, V3 కదా. అలాగే ప్రజెంట్ పార్టిసిపుల్ను పాస్ట్ పార్టిసిపుల్ను అడ్జెక్టివ్స్కి ఉపయోగిస్తే వాటిని పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్ అంటారు. దాన్నే కొంచెం డీప్గా చెప్తాను నేను. దెర్ ఆర్ 2 types of participles. 2 రకాలు ఉన్నాయి. ద ప్రజెంట్ పార్టిసిపుల్ విచ్ ఎండ్స్ ఇన్ ఇంగ్ ఫార్మ్, గోయింగ్, రన్నింగ్, ప్లేయింగ్, అండ్ ద పాస్ట్ పార్టిసిపుల్ విచ్ ఎండ్స్ ఇన్ ED. పాస్ట్ పార్టిసిపుల్ విచ్ ఎండ్స్ ఇన్ ED. EDతో ఎండ్ అయిపోతుంది అంటే వాటిని మనం EDతో ఎండ్ చేసేస్తాం. ప్లేయిడ్, జంప్డ్, డెవలప్డ్, ఫినిష్డ్ అని చెప్తాం. ఓకే. అడ్జెక్టివ్స్ విత్ ED ఎండింగ్స్ టెల్ us how people feel about something or someone. ఈ ED ఎండింగ్స్తో ఉండే అడ్జెక్టివ్స్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఉపయోగిస్తాం కదా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజలంతా కూడా అని ఇది తెలుపుతూ ఉంటుంది అన్నమాట. ఒక ఉదాహరణ చెప్పండి సార్ ED ఎండింగ్స్తో అంటే. ఐ ఆమ్ అమేజ్డ్. అమేజ్ అంటే అది వర్బ్. ఐ ఆమ్ అమేజ్డ్. అమేజ్, అమేజ్డ్, అమేజ్డ్ అది వర్బ్. అమేజ్ అంటే మామూలుగా వర్బ్గా కూడా ఉపయోగించి చాలా మంది ఏమనుకుంటారంటే అమేజ్ అంటే అది వేరే రకంగా అనుకుంటారు, కానీ వర్బ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. అమేజ్, అమేజ్డ్, అమేజ్డ్. ఐ ఆమ్ అమేజ్డ్ అట్ హిస్ బిహేవియర్. నేను చాలా ఆశ్చర్యపోయినాను. ఇక్కడ చూడండి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు. నేను ఏం ఫీల్ అయినాను? అమేజ్డ్, ఆశ్చర్యపోయినాను. ఐఎమ్ అమేజ్డ్. ఇక్కడ అమేజ్డ్ అనేది అడ్జెక్టివ్, పార్టిసిపుల్ అడ్జెక్టివ్. అట్ హిస్ బిహేవియర్. చాలా మంది అది ప్యాసివ్ వాయిస్ అనుకుంటారు, కానీ కాదు, పార్టిసిపుల్ అడ్జెక్టివ్. అమేజ్డ్ అడ్జెక్టివ్ అది. ఐఎమ్ షాక్డ్. ఐఎమ్ షాక్డ్. I was shocked by the president's words. Okay. Okay. I was shocked by the president's words. నేను షాక్ అయిపోయినాను. అట్లా ఫీలింగ్స్ చెప్పేటప్పుడు ఎవరిదైనా సరే ED ఫామ్తో ఉపయోగించండి. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఐఎమ్ సర్ప్రైజ్డ్. నేను చాలా ఆశ్చర్యపోయినానండి. సర్ప్రైజ్డ్ అనేది పార్టిసిపుల్ అడ్జెక్టివ్. ఐఎమ్ అమేజ్డ్. ఓకేనా. ఐఎమ్ అమేజ్డ్. ఐఎమ్ స్టన్డ్. ఐఎమ్ స్టన్డ్. నేను నిశ్చేష్టుని అయిపోయినానండి, స్టన్డ్ అయిపోయినానండి. అలాగా మనం చెప్పటం. It is less common for words with ED ending to describe non-living things, situations or ideas. సాధారణంగా ఈ ED ఫామ్తో వచ్చేటువంటి మామూలుగా చాలా తక్కువగా ఉపయోగిస్తాము నాన్ లివింగ్ థింగ్స్ను వివరించడానికి, ఏమైనా సిచ్యుయేషన్స్ను, ఆలోచనలు వివరించడానికి. సాధారణంగా పీపుల్ ఎలా ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు వీటిని ఉపయోగిస్తాం. ఓకేనా. ఎలా ఫీల్ అయినారు అని. ఐఎమ్ అన్నాయిడ్ అట్ హిస్ బిహేవియర్. ఐఎమ్ అన్నాయిడ్. అన్నాయిడ్ అంటే నాకు చాలా తిరస్కార భావంతో ఉన్నానండి, అతని ప్రవర్తనను చూసి చాలా నాకు ఎందుకు నచ్చలేదు అది అని చెప్పి ఐఎమ్ అన్నాయిడ్ అనేది. అన్నాయిడ్ అనేది కూడా చెప్పుకోవచ్చు. అర్థమవుతుంది కదా. ఓకేనా. అండ్ అడ్జెక్టివ్స్ విత్ ఇంగ్ ఎండ్స్ ఆఫెన్ డిస్క్రైబ్ ఏ క్వాలిటీ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ఐడియా. ఓకే. ఇంగ్ ఫామ్తో వచ్చేటువంటివి అంటే డెవలపింగ్, షాకింగ్. షాక్డ్ అండ్ షాకింగ్ అన్నది. షాకింగ్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అయిపోతుంది కదా, దాన్ని కూడా అడ్జెక్టివ్స్గా ఉపయోగించవచ్చు అని చెప్పినాం. మరి అడ్జెక్టివ్ విత్ ఇంగ్ ఎండ్స్ విత్ ఆఫెన్ డిస్క్రైబ్స్ ఏ క్వాలిటీ ఆఫ్ ఏ పర్సన్, థింగ్ ఆర్ ఐడియా. ఒక పర్సన్ యొక్క క్వాలిటీని చెప్తుంది. ఒక పర్సన్ యొక్క క్వాలిటీని చెప్తుంది. ఒక విషయం యొక్క క్వాలిటీని చెప్తుంది. ఒక ఐడియా యొక్క క్వాలిటీని చెప్తుంది అన్నమాట. ఓకే. క్వాలిటీని చెప్తుంది. ఓకే. గుణాన్ని గురించి చెప్తుంది. క్వాలిటీ ఆఫ్ ఏ పర్సన్. ఓకే. ఇక్కడ మనం చూస్తే దే డిస్క్రైబ్ ద థింగ్ దట్ కాజెస్ ఏ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. దాన్ని వివరిస్తూ ఉంటుందన్నమాట. లెట్ us look at 2 examples of verb to shock as a participle adjective and compare their meanings. I was shocked by the president's words. ఆ ప్రెసిడెంట్ మాటలు విని నేను ఐ వాజ్ షాక్డ్, నేను షాక్ అయిపోయినాను అని చెప్పటం అన్నమాట. ఇక్కడ ఒక పర్సన్ యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ED ఫామ్ వచ్చింది. ద ప్రెసిడెంట్స్ వర్డ్స్ వర్ షాకింగ్. ఆ ప్రెసిడెంట్స్ వర్డ్స్ మరి ఎలాగున్నాయి. ఓకే. ఆ వర్డ్స్ను వివరిస్తుంది షాకింగ్ అనేది అన్నమాట. ఓకే. దాని యొక్క క్వాలిటీని, దాని యొక్క ఇదిని వివరిస్తుంది అన్నమాట. ఆ వర్డ్స్ను గురించి వివరిస్తుంది. ద ప్రెసిడెంట్స్ వర్డ్స్ వర్ షాకింగ్.
ఆ ప్రెసిడెంట్ మాటలు చాలా షాకింగ్గా ఉన్నాయి. ద ప్రెసిడెంట్స్ వర్డ్స్ వర్ షాక్డ్ అనకూడదు, ఐ వాజ్ షాక్డ్ అనొచ్చు. ద ప్రెసిడెంట్స్ వర్డ్స్ వర్ షాక్డ్ అనకూడదు, ద ప్రెసిడెంట్స్ వర్డ్స్ వర్ షాకింగ్ అనాలి. In the first sentence, shocked tells us how the speaker felt. పై దాంట్లో కనుక మనం షాక్డ్ చూస్తే అది స్పీకర్ యొక్క భావాన్ని తెలుపుతుంది అన్నమాట. The second shocking describes the thing that caused the speaker's feelings. ఆ వర్డ్స్ను వివరిస్తున్నాయి, ఎలాగున్నాయి ఆ వర్డ్స్ అనేది. డిస్క్రైబ్స్ ద థింగ్ దట్ కాజ్డ్ ద స్పీకర్స్ ఫీలింగ్స్. ఆ స్పీకర్ యొక్క ఫీలింగ్స్ ఏమి, ద థింగ్ దట్ కాజ్డ్ ద స్పీకర్స్ ఫీలింగ్స్, ద ప్రెసిడెంట్స్ వర్డ్స్. ఆ షాకింగ్ అనేది ఆ ప్రెసిడెంట్స్ వర్డ్స్ను వివరిస్తూ ఉన్నాయి. ఏమి, ఆ ప్రెసిడెంట్ యొక్క వర్డ్స్ను వివరిస్తూ ఉన్నాయని. వర్డ్స్ వర్ షాకింగ్, ఆ వర్డ్స్ను వివరిస్తూ ఉన్నాయన్నమాట, షాకింగ్గా ఉన్నాయని చెప్పటం. ప్రెసిడెంట్ని ఏమి నన్ను గురించి, నేను పొందినటువంటి ఫీలింగ్ గురించి చెప్పటం లేదు. ఆ ప్రెసిడెంట్స్ వర్డ్స్ ఎలాగున్నాయని ఆ వర్డ్స్ను వివరిస్తూ ఉన్నాయన్నమాట. అలాగా పర్సన్కు మనం చెప్పేటప్పుడు ఐఎమ్ అమేజింగ్ అట్ హిస్ బిహేవియర్ అనకూడదు, ఐఎమ్ అమేజ్డ్ అట్ హిస్ బిహేవియర్ అనాలి. ఎందుకంటే అది పర్సన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఐఎమ్ అమేజ్డ్ అట్ హిస్ బిహేవియర్ అనాలి. అట్ హిస్ బిహేవియర్, హిస్ బిహేవియర్ ఈజ్ అమేజింగ్ అనొచ్చు. హిస్ బిహేవియర్ ఈజ్ అమేజింగ్, తన ప్రవర్తన చాలా ఆశ్చర్యంగా గొలిపేదిగా ఉందండి అని చెప్పచ్చు. అక్కడ బిహేవియర్ని గురించి చెప్తున్నాం కదా, అర్థమైందా? బిహేవియర్ను గురించి చెప్తూ ఉన్నాం అనమాట. అది బిహేవియర్ని వివరిస్తుంది. ఆర్ యు అండర్స్టాండింగ్ మై వర్డ్స్ ఆర్ నాట్? ఓకేనా? ఐఎమ్ సర్ప్రైజ్డ్ అట్ హిస్ బిహేవియర్. సర్ప్రైజ్డ్, నేను ఎలా ఫీల్ అయిపోతున్నానని చెప్తుంది. అట్ హిస్ బిహేవియర్, హిస్ బిహేవియర్ ఈజ్ సర్ప్రైజింగ్. హిస్ బిహేవియర్ ఈజ్ సర్ప్రైజింగ్ అనకూడదు, హిస్ బిహేవియర్ ఈజ్ సర్ప్రైజింగ్ అనాలి. అర్థమవుతుందా? సో ఆ రకంగా మనం వీటిని పార్టిసిపల్ అడ్జెటివ్స్ అంటారు. మొత్తం మీద ఈ అడ్జెటివ్స్ ఏం చేస్తాయి చెప్పండి? ప్రజెంట్ పార్టిసిపల్ అంటే V1 ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 ఫామ్స్ ఉంటాయి కదా, ఆ వర్బులను మనం అడ్జెటివ్స్లో ఉపయోగిస్తున్నాము. ప్రజెంట్ పార్టిసిపల్ను పాస్ట్ పార్టిసిపల్ని ఉపయోగిస్తున్నాం మనం. ఓకే, రన్నింగ్ ఇప్పుడు ఆ రకంగా మనం చెప్పుకుంటాం. అడ్జెటివ్స్గా ఉపయోగిస్తే వాటిని పార్టిసిపల్ అడ్జెటివ్స్ అంటారు. ఓకేనా? అమేజింగ్, షాకింగ్, ఓకే, అటువంటివన్నీ కూడా చెప్తారు అన్నమాట. ఓకే, అమేజింగ్, బోరింగ్, ఓకే, ఆస్టానిషింగ్, ఛాలెంజింగ్, ఇంట్రెస్టింగ్, సాటిస్ఫైయింగ్, షాకింగ్, సర్ప్రైజింగ్, టెంప్టింగ్, థ్రెటనింగ్, ఇవన్నీ ప్రజెంట్ పార్టిసిపల్. పాస్ట్ పార్టిసిపల్ అమేజ్డ్, బోర్డ్, ఆస్టానిష్డ్, ఛాలెంజ్డ్, ఇంట్రెస్టెడ్, సాటిస్ఫైడ్, పజిల్డ్, షాక్డ్, సర్ప్రైజ్డ్, టెంప్టెడ్, థ్రెటన్డ్. హిస్ వర్క్ ఈజ్ అమేజింగ్, అతని పని అద్భుతంగా ఉంది. ఓకే, అమేజింగ్ అనేది అతని వర్క్ను గురించి వివరిస్తుంది. చూడండి, మరి హిస్ వర్క్ ఈజ్ అమేజ్డ్ అనకూడదు, ఐఎమ్ అమేజ్డ్ అనొచ్చు. మళ్ళీ కావాలంటే ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, అమెరికా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ. షీ ఈజ్ బోరింగ్ అట్ ఆల్ ద పీపుల్. ఓకే, హీ ఈజ్ బోర్డ్. ఓకే, ఇట్ ఈస్ బోరింగ్ అనొచ్చు, ఇట్ ఈస్ బోరింగ్ అనొచ్చు, అది చాలా బోర్ కొడుతుందండి. హీ ఈజ్ బోర్డ్ అంటే ఓకే, హీ ఈజ్ బోర్డ్. ఓకే, ఇక్కడ 5వ ఎగ్జాంపుల్లో ఇట్ ఈస్ బోరింగ్ అని చెప్పారు. ఇట్ ఈస్ బోరింగ్ అని చెప్పండి. ఓకే, అది సరిపోతుంది. ఇట్ ఈస్ బోరింగ్ టు ఆల్ ద పీపుల్. 5వ ఎగ్జాంపుల్ కొంచెం మార్చుకోండి, ఇట్ ఈస్ బోరింగ్ అనేది హీ ఈస్ బోర్డ్ అని చెప్పచ్చు. ఓకే, హీ ఈస్ బోర్డ్ అని చెప్పచ్చు, అతనికి బాగా బోర్ ఫీల్ అయిపోయినాడండి అని చెప్పడం. పొసెసివ్ అడ్జెటివ్స్. పొసెసివ్ అడ్జెటివ్స్ అంటే దీస్ ఆర్ ది అడ్జెటివ్స్ విచ్ టెల్ us పొసెషన్. ఈ అడ్జెటివ్స్ మనకు పొసెషన్ ఒకటి మన ఆధీనంలో ఉన్నట్లు చెబుతాయి. పొసెసివ్ ప్రొనౌన్స్ కూడా ఉన్నాయి అక్కడ. మై అంటే నా యొక్క, అవర్ అంటే మా యొక్క, యువర్ అంటే నీ యొక్క లేక మీ యొక్క, హిస్ అంటే అతని యొక్క, అతనిదని కూడా చెప్పుకున్నాం కదా ప్రొనౌన్స్ లో. చూడండి కావాలంటే, హర్ అంటే ఆమె యొక్క, ఇట్స్ అంటే దాని యొక్క, దేర్ అంటే వారి యొక్క. వీటిని అడ్జెటివ్స్ అంటారు, పొసెసివ్ అడ్జెటివ్స్ అంటారు. ఇట్ ఈజ్ మై బుక్, ఇది నా యొక్క పుస్తకం. మై అనేది బుక్ అనే దాన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్. దీస్ ఆర్ హిస్ హౌసెస్, ఇవి అతని యొక్క ఇల్లు. హిస్ అనేది హౌసెస్ ను క్వాలిఫై చేస్తుంది. ఇట్ ఈస్ దేర్ హౌస్, ఇది వాళ్ళ యొక్క ఇల్లు, వారి యొక్క ఇల్లు, హౌస్ ను క్వాలిఫై చేస్తుంది. ఓకేనా? వీటిని ఎందుకంటే అడ్జెక్టివ్స్ అని ఎందుకంటాం, నౌన్స్ ను క్వాలిఫై చేస్తున్నాయి కాబట్టి అడ్జెక్టివ్స్ అంటారు.
అదే విధంగా పొసెసివ్ ప్రొనౌన్స్ అనేవి ఉన్నాయి. మైన్ అంటే నాది, అవర్స్ అంటే మాది, యువర్స్ అంటే నీది మీది, హిస్ అంటే అతనిది, అతని యొక్క అన్న హిస్ అనాలి, అతనిది అన్న హిస్ అనాలి, గుర్తుపెట్టుకోండి. హర్ అంటే ఆమెది, ఆమె యొక్క, హర్స్ అంటే ఆమెది, ఇట్స్ అంటే దాని యొక్క, దానిది అని కూడా ఇట్స్ అంటారు. దేర్ అంటే వారి యొక్క, ఓకేనా. దేర్స్ అంటే వారిది, అది ప్రొనౌన్. దేర్స్ అంటే ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్స్ ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ. మైన్ అంటే అవర్స్ అంటే యువర్స్ అంటే హిస్ అంటే హర్స్ అంటే ఇట్స్ అంటే దేర్స్ అంటే దట్ బిల్డింగ్ ఈజ్ దేర్స్. ఇది ఫస్ట్ వీడియోలో ఉంది చూడండి, ఒకసారి రెఫర్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మటుకు మనం చూస్తే ఓకే ఓకే ఓకేనండి, మనం బ్యాక్ వచ్చాం. ఓకే ఓకే, ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. పార్టిసిపల్ అడ్జెక్టివ్స్ అయిపోయినాయి. మరి ఇట్ ఈస్ మై బుక్, దీస్ ఆర్ హిస్ హౌసెస్, ఇట్ ఈస్ దేర్ హౌస్ అని చెప్పుకున్నాం. వీటిని పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటారు. కొన్నిసార్లు వీటిని ప్రొనౌన్స్ గా కూడా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే మై అంటే నా యొక్క అంటే పర్సన్ కూడా రెఫర్ చేస్తుంది కదా, అందుకే వీటిని ప్రొనామియల్ అడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. ప్రొనామియల్ అడ్జెక్టివ్స్ అంటారు, అంటే ప్రొనౌన్స్ గా ఉంటాయి, అడ్జెక్టివ్స్ గా ఉపయోగిస్తారు. కానీ వీటిని గ్రామర్ లో మటుకు అడ్జెక్టివ్స్ గానే పరిగణించండి. కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా అడ్జెక్టివ్స్ గానే పరిగణిస్తారు వీటిని. అయితే వీటిని కొన్నిసార్లు ప్రొనౌన్స్ గా కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు. మై, హిస్, దేర్ అనేది కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇవి ప్రొనామియల్ అడ్జెక్టివ్స్, ప్రొనౌన్ అయినప్పటికీ కూడా అడ్జెక్టివ్ చేసే పని చేస్తాయి ఇవి అని చెప్పటం. కానీ వీటిని ఎగ్జామ్స్ లో ప్రొనౌన్స్ గానే గుర్తించండి. సారీ, వీటిని ఎగ్జామ్స్ లో అడ్జెక్టివ్స్ అని గుర్తించండి. సారీ, ప్రొనౌన్స్ కాదండి, అడ్జెక్టివ్స్ గా గుర్తించండి. అర్థమవుతున్నాయా? ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, కాంపౌండ్ అడ్జెక్టివ్స్. చూడండి, కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటే కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఆర్ టూ ఆర్ మోర్ అడ్జెక్టివ్స్ జాయిన్డ్ టుగెదర్ బై ఏ హైఫన్ టు మోడిఫై ఆర్ డిస్క్రైబ్ ద సేమ్ నౌన్. ఒక నౌన్ వివరించడానికి రెండు పదాలను కలిపి హైఫన్ తో డివైడ్ చేస్తాం. ఈ అడ్జెక్టివ్స్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటారు. సమ్ టైమ్స్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఆర్ కాల్డ్ హైఫనేటెడ్ అడ్జెక్టివ్స్ అని కూడా అంటారు వీటిని. ద హైఫన్ ఈజ్ యూజ్డ్, హైఫన్ ఉపయోగించినారు ఇక్కడ, because it helps avoid the confusion that can result in having two different adjectives right before a noun. ఈ హైఫన్ ఎందుకు వివరిస్తారంటే అది అడ్జెక్టివ్ ఒకటే అని చెప్పడానికి అన్నమాట. అట్లా హైఫనేటెడ్ అడ్జెక్టివ్స్ అంటారు, కన్ఫ్యూజన్ రాకుండా. 5-minute ప్రోగ్రామ్, 5 నిమిషాల ప్రోగ్రామ్, 5 minutes, 3 hour, 3 గంటలు, 10 story building, last minute, short term, good looking, easy going, mouth watering, English speaking, world famous, family friendly, middle aged, densely populated, highly respected, old fashioned, ready made, ఇవన్నీ కూడా కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఇట్ ఈస్ ఏ 10-story బిల్డింగ్, 10 అంతస్తుల బిల్డింగ్. ఐ ఏట్ మౌత్ వాటరింగ్ ఫుడ్, మౌత్ వాటరింగ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్, ఫుడ్ అనేది కన్ఫ్యూజన్ కావద్దు. ఈజ్ ఎ వరల్డ్ ఫేమస్ యాక్టర్, మనకు ఒక సినిమా వచ్చింది అనుకుంటాను, వరల్డ్ ఫేమస్ లవర్ అని. లవర్ అనేది నౌన్, వరల్డ్ ఫేమస్ అనేది అడ్జెక్టివ్, అంతే కదా. హీ ఈజ్ ఎ వరల్డ్ ఫేమస్ యాక్టర్, వరల్డ్ ఫేమస్ అనేది అడ్జెక్టివ్. ఓకేనా, అర్థమైపోయిందా? ఓకేనా. హీ ఈజ్ ఎ మిడిల్ ఏజ్డ్ మ్యాన్, మిడిల్ ఏజ్డ్ వయసు కనేటండి. దిస్ ఏరియా ఈజ్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఓకే, దిస్ ఈజ్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. డెన్స్లీ పాపులేటెడ్ అనేది అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. తర్వాత ఎగ్జాంపుల్ చేద్దాంలేండి. ఓకే, నుంచి ఆరేద్దాం. కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్. కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్, టాలర్, స్ట్రాంగర్, ఇవి మనకు వచ్చి ఉంటాయి కదా, డిగ్రీస్ ఆఫ్ కంపేర్ చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటారు. టాలర్, స్ట్రాంగర్, హయ్యర్, మోర్ డేంజరస్, మోర్ బ్యూటిఫుల్, కంపారిటివ్స్ అడ్జెక్టివ్స్, టాలెస్ట్, స్ట్రాంగెస్ట్, హైయెస్ట్, వీటి ముందర దా రావాలండి బాబు, సూపర్లేటివ్ డిగ్రీల ముందర. సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు ద టాలెస్ట్, ద స్ట్రాంగెస్ట్, ద హైయెస్ట్, ద మోస్ట్ డేంజరస్, ద మోస్ట్ బ్యూటిఫుల్, వీటిని సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. We use comparative adjectives to show change or make comparisons. Comparisons చేసేటప్పుడు వీటిని ఉపయోగిస్తారు. This car is certainly better. ఈ కార్ చాలా బెటర్ గా ఉందండి, బట్ ఇట్ ఈస్ మచ్ మోర్ ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైంది. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీయర్ నౌ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. వీ నీడ్ ఏ బిగ్గర్ గార్డెన్. ఓకే, చాలా పెద్ద గార్డెన్ ఇది, మాకు అవసరం అని చెప్పటం. వీ యూజ్ దాన్, వీ వాంట్ టు కంపేర్ వన్ థింగ్ టు అనదర్. ఓకే, అలాగా బెటర్, మోర్ ఎక్స్పెన్సివ్, హ్యాపీయర్, బిగ్గర్ అనేది కంపారిటివ్ అడ్జెక్టివ్స్, కంపారిజన్ చేస్తూ ఉంటాయి. ఓకే, we use than when we want to compare one thing with another. ఒక దాని ఇంకో దాంతో మనం
కంపేర్ చేసేటప్పుడు మనము దీనిని ఉపయోగిస్తూ ఉంటాము. షీ ఈస్ 2 years ఓల్డర్ దాన్ మీ. ఆమె 2 సంవత్సరాలు నాకంటే కూడా ఓల్డర్గా ఉంది అని చెప్పటం అన్నమాట. కంపారిజన్ చేసేటప్పుడు ఇక్కడ ఓల్డర్ అనేది అడ్జెక్టివ్ అండి బాబు, దాన్ కాదండి. ఓల్డర్ అనేది అడ్జెక్టివ్. న్యూయార్క్ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ బోస్టన్. బిగ్గర్ అనేది అడ్జెక్టివ్. హీ ఈజ్ ఎ బెటర్ ప్లేయర్ దాన్ రొనాల్డో. ప్లేయర్ బెటర్ అనేది అడ్జెక్టివ్. ఫ్రాన్స్ ఇస్ బిగ్గర్ కంట్రీ దాన్ బ్రిటన్. ఇక్కడ బిగ్గర్ అనేది అడ్జెక్టివ్. గుర్తుపెట్టుకోండి. దాన్గా పెద్దగా రాశారు కదా అని చెప్పేసి దాన్ అనుకోకండి. ఓల్డర్, బిగ్గర్, బెటర్, బిగ్గర్, ఓల్డర్, బిగ్గర్, బెటర్, బిగ్గర్ ఇవి అడ్జెక్టివ్స్, కంపారిటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. When we want to describe how something or someone changes, use two comparatives and two comparative side వస్తూ ఉంటాయి. The balloon got bigger and bigger. బెలూన్ పెద్దదైపోతుంది, ఇంకా పెద్దదైపోతుంది అని చెప్పడం బిగ్గర్ అండ్ బిగ్గర్ అని. 2 కంపారిటివ్స్ ఉపయోగిస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్. అంతా కూడా ఇంకా ఖరీదు పెరిగిపోతున్నాయి. గ్రాండ్ ఫాదర్ ఈజ్ లుకింగ్ ఓల్డర్ అండ్ ఓల్డర్. గ్రాండ్ ఫాదర్ చూస్తే ఇంకా ముసలితనంగానే కనపడుతున్నాడు. ఓల్డర్ అండ్ ఓల్డర్ అన్నమాట. ఓకే, ఒక వ్యక్తి ఎలాగా మార్పులు చెందుతూ ఉన్నాడు అన్నప్పుడు 2 కంపారిటివ్స్ ఉపయోగిస్తారు. ద బెలూన్ గాట్ బిగ్గర్ అండ్ బిగ్గర్. ఓకే, the class is taking more and more time. more and more అనేది అక్కడ అడ్జెక్టివ్ అయితే more and more time అనేది చెప్తాం అన్నమాట. more and more అనేది the class is taking more and more time అంటే చెప్తూ ఉంటే టైం అయిపోతూనే ఉంటుంది అనేది. We often use the with comparative adjectives to show that one thing depends on other. ఒకటి ఇంకో దానిపైన ఆధారపడింది అన్నప్పుడు కంపారిటివ్ ముందర కూడా దా వస్తుంది. The faster you drive, the more dangerous it is. 2 adverbs compare. The faster you drive, when you drive faster, the more dangerous it is. అది చాలా డేంజరస్ అయిపోతుంది అని చెప్పటం అన్నమాట. ఓకేనా, కంపారిటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. The higher they climbed, the colder it got. పైకి వెళ్ళే కొద్దీ ఏమడుదంటే చలి పెరిగిపోతుంది అని చెప్పటం. హయ్యర్ దే క్లైంబ్డ్. ఓకే, ఇది అడ్వర్బులు కూడా వస్తాయి అన్నమాట వీటివి ఇవి. ఓకేనా, ఓకే. సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్. we often the with superlative adjectives. సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ తో దా ఉపయోగిస్తాం. ఇట్ వాస్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు. సూపర్లేటివ్ డిగ్రీ ముందర దా వస్తుంది. ఎవరెస్ట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. హైయెస్ట్ ముందర దా వస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ ఐ హ్యావ్ ఎవర్ seen this year. That is the best film I have seen this year. Okay, best film mundara best mundara da vastundi. I have 3 sisters. John is the oldest and the Angela is the youngest. The youngest, the oldest and superlative degree lo mundara em vastundi, da vastundi. The tallest, the biggest, the strongest, which superlative adjectives antaru. Okay, so okay na, ee rakanga మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, మనం ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎనీ డౌట్స్? ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు అడ్జెక్టివ్స్ గురించి. ఇది సెకండ్ వీడియో మనకు సంబంధించినటువంటిది. థర్డ్ వీడియోలో వర్బ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మా వీడియోస్ మీరు లైక్ చేస్తూ ఉండండి, వేరే వాళ్ళకు కూడా చెప్పండి. చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను ఇక్కడ. ఓకేనా, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇక్కడ మీకు. ఓకే, ఈ రకంగా మనం when they climbed higher it got colder అని. ఓకేనా, సో ఆ రకంగా మనం చెప్పుకుంటాం మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్జెక్టివ్స్ గురించి. ఈ రోజుకి చాలు మరి. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వి కంటిన్యూ ద సేమ్. ఆ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్. థ్యాంక్ యూ అండ్ ఆల్. గుడ్ డే ఆల్ ఆఫ్ యూ.